రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ వేడికి బయట కాదు కదా ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి. అందుకే ఈ వేడి తట్టుకోవడానికి అందరూ ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా ఏసీల కింద గడిపేస్తున్నాం. కొందరైతే 24/7 ఏసీలు నడిపే వాళ్ళు ఉన్నారు. ఏసీల్లో ఉన్నంత మనకి హైగానే ఉంటుంది కానీ ఇన్ని గంటలు ఏసీలు నడపడం కరెక్టేనా? ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్లు పేలినట్టు ఏసీలు కూడా బ్లాస్ట్ అవుతున్నాయి. అసలు ఈ ఎండాకాలం ఏసీలు ఎందుకు బ్లాస్ట్ అవుతాయి? దీని వెనుక కారణం ఏంటి? ఈ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీలు బ్లాస్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏసీ అవుట్డోర్ యూనిట్. మోస్ట్లీ అవుట్డోర్ యూనిట్ ఎవరైనా బయట సైడ్ గా పెట్టుకుంటారు. అయితే దాన్ని మనం ఎలా పెట్టాలి అంటే గాలి వెలుతురు అన్ని వచ్చే ప్లేస్ లో మాత్రమే ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంచాలి. అలా కాకుండా ఇరుకు ప్రదేశంలో ఏసీ అవుట్డోర్ యూనిట్ ఉంటే అది వేడి గాలిని బయటికి పంపించడంలో ఇబ్బంది పడి దానివల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అవుట్డోర్ యూనిట్ బయట ఉండాలి కదా అని చెప్పేసి ఎండ బాగా తగిలే చోట పెట్టినా కూడా అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. రెండో తప్పు, దీన్ని దాదాపు అందరూ చేస్తారు. మోస్ట్లీ మనం ఏసీలు ఎప్పుడు వాడతాం? ఓన్లీ సమ్మర్ రాగానే ఏసీలు ఆన్ చేస్తాం. అంతకుముందు చలికాలం వర్షాకాలం అసలు ఏసీ జోలికే వెళ్ళాం. ఈ చలికాలం వర్షాకాలం ఏసీ వాడకుండా డైరెక్ట్ గా సమ్మర్ రాగానే ఏసీ ఆన్ చేస్తాం. ఈ 2 సీజన్స్ లో మనం వాడినప్పుడు దుమ్ము ధూళి అవన్నీ ఏసీ ఇంటర్నల్ పార్ట్స్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దాన్ని సర్వీస్ చేయకుండా ఏసీ ఆన్ చేసినప్పుడు ఈ దుమ్ము ధూళి వల్ల లోపల కంప్రెసర్ పై ఒత్తిడి ఏర్పడి ఏసీ యూనిట్లు పేలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ టైం ఏసీ ఆన్ చేసేటప్పుడు ముందుగా సర్వీస్ చేపించి ఆ తర్వాత మాత్రమే ఏసీ ఉపయోగించాలి. మూడో తప్పు, ఇది కూడా చాలా మంది చేసే తప్పే. ఏసీ ఆన్ చేస్తే చాలా మంది ఆఫ్ చేయరు. బయట టెంపరేచర్ 45 ఉంది, మరి ఏసీ వేసుకోకపోతే ఎలా అని అనుకుంటారు. కానీ 10 to 12 అవర్స్ దాకా కంటిన్యూస్ గా ఏసీ వాడితే దాని కంప్రెసర్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇలాంటప్పుడు కూడా ఏసీలు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా కంటిన్యూస్ గా ఏసీ వాడకూడదు. ఒక 2 అవర్స్ వాడినా కాసేపు ఆఫ్ చేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నాలుగో తప్పు, ఇంట్లో ఏసీ ఉంది కదా అని ఆన్ చేయగానే సరిపోదు. ఏసీలో గ్యాస్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు కనుక పాత ఏసీని వాడుతున్నట్లయితే టెక్నీషియన్ ని పిలిచి గ్యాస్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. ఒకవేళ చెక్ చేయకపోతే అవుట్డోర్ యూనిట్ నుంచి గ్యాస్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా లీక్ అయినప్పుడు బయట టెంపరేచర్ కి ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు బ్లాస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే గ్యాస్ ఉందో లేదో కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఏసీ వాడటం మంచి పద్ధతి. చూసారుగా, ఏసీ మనని చల్లబరచడమే కాదు, చిన్న చిన్న పొరపాట్లు మన ప్రాణాలకే ప్రమాదంగా మారొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు ఏసీని సర్వీసింగ్ చేయించండి. అలాగే అవుట్డోర్ యూనిట్ ని సరైన ప్లేస్ లో ఉంచండి. కంప్రెసర్ కి రెస్ట్ ఇస్తూ ఉండండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా ఏసీలో చల్లగా కూల్ అవ్వచ్చు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఏషియానెట్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.